ఏమయ్యా అందరూ కలిపి ఇదే ఏరియాలో ఎందుకు పెట్టారా జాబ్ లో? ఒక్కొక్క ఏరియాలో పెట్టుకుంటే హ్యాపీగా బిజినెస్ అయ్యే కదా. ఇదేంటి సమ్మరా? అసలు ఈ ఏరియాలో సమ్మర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు? ఈ ఏరియాలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయా బాబు? చూస్తావా? చూస్తా. అటు జరుగు, చూడు. ఏంటి చూడు, స్కిట్ వస్తుంది ఇప్పుడు. ఎండలు మండిపోతున్న ఒక రోజు గంట తర్వాత కోడి పిల్లలే కోడి పిల్లలే, మరొక గంట తర్వాత చికెన్ కబాబలే చికెన్ కబాబలే. ఎండకు కోడి గుడ్లైనాయి, పిల్లలైనాయి, చికెన్ కబాబులు అయిపోయినాయి. నాకు తెలిసి గుడ్లు కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇంటికి పోయి చూసుకోవాలా? బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీ లెక్కన గజగమన. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తారే. సరే వెళ్ళి రండి. నా మామూలు మీరు ఆఫీస్ వెళ్ళొచ్చాక ఇస్తాను. సరే గానీ ఇప్పుడు నాలో నీకు ఏమంటే ఇష్టమే? మీ రంగంటే ఇష్టం. అయితే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. మామూలు ఇచ్చారు మళ్ళా. పక్కా ఇస్తాను. సరే ఓకే. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి. ఏమే ఏంట్రా సరే సరే లోపలికి వస్తున్నావు? ఎవడివి? నేను నీ మొగుడినే. నువ్వు నా మొగుడివి ఏంట్రా? కళ్ళు దొబ్బాయా? అదేంటే నా మొగుడు ఇలా ఉండడు, తెల్లగా ఉంటాడు. ఎండలు మండి ఇట్లా అయిపోయాని. ఏమండి మీరేనా? నా ముడతలు చూశాను, గుర్తుపట్టు. ఏంటి ఇలా కాకిలా అయిపోయారు? మరి ఎండలు అట్లా మండిపోతున్నాయి. సరే మీరు వెళ్ళి స్నానం చేసి రండి. స్నానం చేసి వస్తాను. మరి నా మామూలు నాకు ఇస్తావా? మీరు ఎప్పుడు తెల్లగా చేస్తే అప్పుడే ఇస్తాను. నాటుకోడి రాగి సంగటి మామూలుగా లేదు అసలు. మరి అంత చేసిన అబ్బా ఏమండి నాగారు 2 నిమిషాల్లోనే చెవట్లు పట్టించారంటే? అంత ఏం లేదు, కరెంట్ పోయింది లోపల. కరెంట్ పోయింది అంటే అది ఏం లేదు. ఏమండి కరెంట్ వచ్చింది. ఏమండి నాగారు ఈసారి 1 నిమిషంలోనే బయటకు వచ్చారు. కరెంట్ పోయిందని చెప్తుంటే అంటే ఈ ఎండాకాలం కదరా. కరెంట్ వచ్చింది. ఇది వచ్చేలే నా వల్ల కాదు. ఇంకా ఏమండి కరెంట్ వచ్చిందండి. ఈ సమ్మర్ పోయేదాకా అలాంటి ఏం లేవు. నేను ఇక్కడే పడుకుంటే సాఫ్ తెచ్చుకోపో నువ్వు. మా ఇదారు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఎండాకాలంలో డాబా పైన అందరూ నిద్రపోతున్నామండి. ఆ సీన్ చూస్తున్నాం. పడుకోవే. ఏమండి ఆనంద్ గారు ఈ మధ్య కనబడట్లేరు? నేను కనబడలేని సంగతి పక్కన పెట్టండి. మీరు లుంగి సరి చేసుకుని మాకన్నీ కనబడుతున్నాయి. పడుకోండి పడుకోండి. నువ్వు ఇక్కడే పడుకోవాలా? ఏరా ఒరే అటు నుంచి వచ్చే కాలంటే ఇక్కడనే ఆగిపోతుంది, ఇటు వస్తలేదు. గొల్లెం సరిగ్గా పెట్టావా? పెట్టండి. నీ ముద్దు మొహం దానా. ఏంట్రా ఎడతానవేంట్రా? అమ్మ కావాలి. అమ్మ కావాలా? ఇప్పుడు పోతున్నా, నువ్వు ఇక్కడనే ఉండాలి. నీకు చెల్లె కావాలా తమ్ముడు కావాలా? చెల్లి కావాలి. కావాలంటే ఇక్కడనే ఉండాలి. అన్నా నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలాగైనా నేను గెలిపిస్తా అన్నా. నా తరఫున చాలా మంది జనాలు ఉన్నారు. రే రండ్రా. అరే అందరికి ఓట్లు అడుగురా. మీ ఓట్లన్నీ అన్నకేయాలి. గుర్తుంచుకోండి. రాజకీయ నాయకుడికే జై, రాజకీయ నాయకుడికే జై, రాజకీయ నాయకుడికే జై, రాజకీయ నాయకుడికే జై. ఒరే ఏం చేసావురా? ఏమన్నా అందరు పడిపోయారు. అయినా సరే మిమ్మల్ని గెలిపిస్తానా అన్నా. మీకే జై. స్నానం చేయక 4 రోజులు అయితే బాబుకే జై. ఆల్రైట్, ఇప్పుడు మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై ఆల్ ది ఆడియన్స్. నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్టు సావిత్రి. మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తాం తాం తాం. వీరాధి వీరులంట ధరణికు భేరులంట ఘోరు ఘోరమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. నవ్వింది చాలే అమ్మాయి. 2 కళ్ళ నుంచి కాదు సావిత్రి, 1 కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. ఎన్ని కన్నీటి పొట్లు?
ఎన్నంటే అన్నొస్తాయా? సరే 2. రెడీనా? సౌండ్, కెమెరా, యాక్షన్. నీకోసమే జీవించున్నది ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే జీవించున్నది. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. ప్రెసెంటింగ్ కలైమామణి నడిగయార్ తిలగం, ఇప్పుడు మహానటి. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అండ్ మా జబర్దస్త్ మహానటి మొత్తానికి చాలా 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 అద్భుతంగా చేశారు. ఎప్పుడు మీ డాన్స్ చూస్తే మేము లైక్ మైమర్చిపోతాము. మాకు మీరు ఆల్వేస్ లైక్ ఐ మీన్ థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రాంబర్ సార్ చెప్పరా. యోధా డాన్స్ చూసాను నేను, మహానటిలో నిజంగా వేసింది. యోధాకి రియల్ గా గట్టిగా క్లాప్. అండ్ నెక్స్ట్ సుధాకర్ వర్ష గురించి చెప్పవలసిన లేదు, తనకి క్రిటా కార్ ఉంది, తనకి ఎంజీ కార్ ఉంది. డాన్స్ గురించి చెప్పరా. సుధాకర్ గారి దగ్గర ఇంకో టాలెంట్ ఉంది తెలుసా మీకు? చెప్పండి. స్టెప్స్ మర్చిపోతారు ఒక్కోసారి. కమింగ్ టు వర్ష. వర్ష చెప్పొద్దు. సాధారణంగా మన దాంట్లో అందరూ డాన్స్ వేస్తాం. మన పక్క వేయాలంటే నీకు పేరు ఉంటది, కానీ వర్షాలకు కాదు. అందరికీ సెట్ అవుద్ది, ఎవరికి సెట్ అవ్వదు, ఎవరికి సెట్ అవ్వదు. అండ్ కమింగ్ టు రాము, బేసిక్ గా నువ్వు డైలాగుల విషయంలో నేను చెప్తుంటాను ఎప్పుడు మనకి. మీ అందరూ తెలుసు రాము ఫస్ట్ నుంచి డాన్సర్, కానీ ఎందుకు కరెక్ట్ గా అర్థం నాకు. బాను 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 నువ్వు నిజంగా మంచి డెసిషన్ తీసుకో. యాక్టింగ్ ఆపేయడం, డాన్స్ ఆపేయడం విషయం. నాకు నువ్వు యాక్టింగ్ చేస్తున్నప్పుడు డాన్స్ అనిపిస్తుంది, డాన్స్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ లాగా అనిపిస్తుంటా. ఇప్పుడు జోక్స్ అయిపోయి సీరియస్ గా ఆల్ ది బెస్ట్. మంచి ఫ్యూచర్ ఉంది నాకు, మంచి ఫ్యూచర్ ఉంది నాకు. అది నువ్వు చెప్పరా. వెళ్ళి పిలిపించింది దేనికి? నీ షాప్ ముందు బేరాలు రావాలని చెప్పినా కదా, మరి ఎలా చేశారు చెప్పాలిగా నువ్వు. వర్ష సుధాకర్ కి మంచిగా కోఆపరేట్ చేసింది, బాను చాలా బాగా చేసింది. బానులో కూడా ఒక ఈజ్ ఉంటుంది అన్న. దానిలో ఈజ్ ఇట్ యాజ్ అన్ని ఉంటాయి, యాజ్ అన్ని ఉంటాయి. రాము అన్న అసలు నాగేశ్వరరావు గారు గుర్తుకు తెచ్చారన్న నాకు ఒకసారి. నాకు కూడా గుర్తు వచ్చింది, కానీ గుర్తురాట్లేదు ఏంటో కరెక్ట్ కాదు. యోధా గురించి అయిపోయింది, నీకు లేదు ఛాన్స్. లాస్ట్ యోధా సూపర్ అబ్బాయి, మిగతా అన్ని తీసేసి యోధా మాత్రం సూపర్.
థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ అలాట్. హలో యాంకర్ గారు ఆగండి. వాళ్ళతో ఏం చేరు బేరాలు వస్తుంది అన్నారు, బానే ఉంది. మన తరపున కూడా ఎవరో ఒకరు లేరు కదా, అదిగో వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు వేయి డాన్స్. నేను వేయాలా? ఏంటి నీ కొత్త ఏంది వెయ్యి. Thank you so much girls, thank you so much.